నమస్తే, నేను లక్ష్మణ్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో వైసీపీ కోటరీలో ఒక అలజడి మొదలైంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన గన్నవరంలో దాడి కేసులోనైతేనేమి, మిగతా వేరు వేరు కేసుల్లో అయితేనేమి అరెస్ట్ చేశారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్న ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నుంచి మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డివిఎస్ గారు నమస్తే అండి. నమస్తే. డివిఎస్ గారు ఎలా ఉన్నారు? అమెరికా వాతావరణం ఎలా ఉంది మీకు? ఫైన్. ఇక్కడ చలి, అక్కడ మంట. అవును, రియలీ డివిఎస్ గారు, మీరు చూస్తూనే ఉన్నారు అనుకుంటా. ఈ రోజు మొత్తం వార్తలు అంటే మీకు ఇప్పుడు మార్నింగ్ అయి ఉంటుంది, మరి నైట్ నిద్రపోయారు, మరి చూసారో లేదో. మొత్తానికి వల్లభనేని వంశీ అరెస్ట్ అయితేనేమి వైసీపీ క్వార్టరీలో కాకర రేగుతుంది. రెడ్ బుక్ ఓపెన్ అయిందా అని చెప్పి ఒకసారి హడలెత్తిపోతున్న పరిస్థితి. దీని మీద మీరు ఏం చెప్తారు? జగన్ గ్యాంగ్ లో పెద్ద వికెట్ పడింది. ఓకే. రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ ఓపెన్ అయిందా? అట్లాంటాలో లోకేష్ బాబు నవంబర్ లో చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తుండే ఉంటాయి. ఏది రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ ఓపెన్ అవుతుంది అన్నాడు. అది జరిగినప్పటికి 3 నెలలు అవుతాను. పక్కనే థర్డ్ చాప్టర్ ఏంటంటే ఎవరు అడిగారు థర్డ్ చాప్టర్ లో ఏముంటాయని అడిగితే పక్కనున్న యార్లగడ్డ వెంకట్రావుని చూపించాడు. అంటే యార్లగడ్డ వెంకట్రావుని చూపించగానే అందరికి స్ట్రైక్ అయింది. ఏది నెక్స్ట్ వికెట్ వల్లభనేని వంశీ అని. వంశీ పాపం పండిందా? రకరకాల కథనాలు మీడియాలో మనం చూస్తుంటే నిన్న ఇవాళ అరెస్ట్ ఇది అందరూ ఊహించిందే, కొత్తగా ఏదో ఒక ఇదేమీ కాదు. వంశీ అరెస్ట్ అవుతాడని తెలుసు. ఎందుకంటే ఆయన అన్ని నేరాలు, అన్ని పాపాలు, ఆయన అవినీతి కుంభకోణాలు, అసలు గత 5 ఏళ్లుగా మీడియాలో కథనాలపైన కథనాలు, ఎన్ని పాపాలు. అంటే ఇప్పుడు ఆ పాపం పండిందా అంటే ఇప్పుడు బాధితుల్లో ఉసురు తగిలింది. అసలు ఎవరు కాదు కదా వంశీ బాధితులు. గన్నవరంలో రోడ్ సైడ్ ఆ టీ బంకాడ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన దాకా అందరూ బాధితులే కదా. ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టాడు? ఇప్పుడు అటు దోపిడీ, ఇటు దాడులు, అటు దౌర్జన్యాలు, స్వైర విహారం చేసింది ఆయన గ్యాంగ్ అంతా కూడా. గన్నవరం నియోజకవర్గం అంటే అది పుచ్చలపల్లి సుందరయ్య పనిచేసిన నియోజకవర్గం. అది యాంటీ కాంగ్రెస్ బేస్డ్ నియోజకవర్గం అన్నమాట. ఒక రకమైనటువంటి ఏది ఉద్యమ భావాలు కలిగినటువంటి ప్రజలు, తర్వాత ఎంతో ఒక స్వతంత్ర భావాలు కలిగిన ప్రజలు ఉన్నటువంటి ఆ గన్నవరం నియోజకవర్గానికి పట్టిన పీడగా మారాడు వల్లభనేని వంశీ. మనం చూసాం ఆయన రాజకీయ జీవితం 15 ఏళ్ల రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనా, కటకటాల పాలు. ఎందుకంటే ఒకసారి ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు, 2 సార్లు ఏమో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. మొన్న మరీ 37,000 ఓట్లతోనేమో యార్లగడ్డ వెంకట్రావు పైన మొన్న ఓటమి ఒక రకంగా ప్రజల్లో తిరుగుబాటు. ఏది గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావుని 37,000 ఓట్లతో గెలిపించాడంటే ఎంతమంది బాధితులు, వంశీ బాధితులు. ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు. ఏది అమెరికా పారిపోయాడని, నేపాల్లో ఉన్నాడని, గోవాలో తలదాచుకున్నారని రకరకాల కథనాలు మనం విన్నాం. అసలు అమెరికాలో ఏదో పాస్పోర్ట్ కూడా అప్లై చేశాడు. అక్కడే ఒక 45 కోట్లతో కంపెనీ పెడితే అక్కడే సిటిజన్షిప్ వచ్చేస్తుంది అన్నట్టుగా అది కూడా ట్రై చేశాడని. మొత్తానికి ఇవాళ ఆయన పైన రెక్కీ చేసినట్టున్నారు, పట్టుకొచ్చినట్టున్నారు. 140 ఆఫ్ 1, 308, 351 ఆఫ్ 3, రెడ్ విత్ 35 ఈ సెక్షన్ల కింద వాళ్ళు కేసు పెట్టినట్టుగా ఇచ్చారు. ఇవే కాదు, యార్లగడ్డ వెంకట్రావుపై హత్య కేసు, హత్యా నేరానికి పాల్పడిన కేసు ఉంది. అతనే కాదు, ఇంకా నూజివీడులో, హనుమాన్ జంక్షన్ లో, గన్నవరంలో వీళ్ళు చేసినటువంటి దాడులు, వీళ్ళు చేసినటువంటి హత్యా ప్రయత్నాలు అన్ని ఇన్ని కావన్నమాట. మట్టి మాఫియా వంశీ నాయకత్వంలో ఎలా చెలరేగిపోయిందో 5 ఏళ్ల జగన్ పాలన మనకు తెలుసు. ఏది 210 కోట్ల మట్టి దోపిడీ చేశారంటే రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం. ఏది మట్టిలో 210 కోట్లు కొల్లగొట్టడం నీకు తెలుసా లక్ష్మణ్? అవునండి. అంటే ఇప్పుడు
జగన్ వాళ్ళ తాత వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఏంటి ఏదో ముగ్గురాయి పొలగొట్టారని, లేకపోతే పల్నాడులో సున్నపురాయి పొలగొట్టారనో అవును. రకరకాలుగా మనం చూసాం, విన్నాం. గ్రానైటు, లాటరైటు, ఎర్రమట్టి దిబ్బలు కూడా దోచేశారని. కానీ మట్టిని కొల్లగొట్టి 210 కోట్లు పిండాడంటే వంశీ మామూలాడా? అండి. పోలవరం పోలవరం కాలువ మట్టి లాగి పారేశారు, మొత్తం దోచి పారేశారు. బాపులపాడు మండలంలో అయితే ఎంత ఇదంటే అదేదో బ్రహ్మం గారి చెరువు తవ్వి పారేశారు మొత్తం అంతా, ఆ మట్టి అంతా కూడా. అంటే ఇప్పుడు మట్టి పైన లక్ష్మణ్ 10 రెట్లు జరిమానా విధించవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఇప్పుడు 210 కోట్లు అనుకో, 210 కోట్లకి జరిమానా ఎంత పడుద్ది అంటారు? 2100 కోట్లు పడుతుంది. అది కనుక నిజంగా చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం కనుక తీసుకుని చేసినట్లయితే ఇప్పుడు వల్లభనేని వంశీ 2100 కోట్ల జరిమానా కట్టాలి ఒక్క మట్టి దోపిడీ పైన అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మొత్తానికి వంశీ అరెస్ట్ అనేక ప్రశ్నలకు సమాధానం. ఒక అరెస్టు అనేక ప్రశ్నలకు సమాధానం. రియలీ డివిఎస్ గారు, ఈరోజు వంశీ అరెస్టు ముందు అంటే 2 రోజుల క్రితం చూసుకుంటే సత్యవర్ధన్ అనే వ్యక్తి ఒత్తిడి చేసి మరి నన్ను ఈ కేసు పెట్టించారు అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాస్ సంబంధించిన కోర్టు ముందు అతను వాంగ్మూలం ఇవ్వటం, దానిపైన వైసీపీ వాళ్ళ బ్లూ మీడియాలో మొత్తం టోటల్గా వాళ్ళు ప్రచారం చేసుకునే పరిస్థితి మనం చూసాం. ఇంకా వంశీ ఈ సేఫ్ అన్న ఆలోచనకు కూడా వచ్చారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో మార్నింగ్ ఒక విధంగా బ్రేకింగ్ న్యూస్ రావటం ఎలా చూడొచ్చు అంటారు? ట్విస్ట్ అన్నారు. అసలైన ట్విస్ట్ ఇది కదా. ఏంటి వీళ్ళు అదేదో సత్యవర్ధన్ అడ్డం తిరిగాడు, ప్రాసిక్యూషన్ కి అడ్డం తిరిగాడు, రకరకాల కథనాలు సాక్షి మీడియాలో మనం చూసాం. అబ్బా గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ట్విస్ట్ అని పెట్టారు. ఏం ట్విస్ట్? అసలు ట్విస్ట్ ఇదనమాట. ఇప్పుడు వంశీ చేసిన ప్రధాన తప్పు ఏంటంటే, జగన్ ప్రభుత్వంలో తప్పులు చేసావు, సేవ్ అయ్యావు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎలా సేవ్ అవుతావు? ఆ మాత్రం ఎందుకని తెలుసుకోలేకపోయాడు మన డాన్, గన్నవరం డాన్. ఇప్పుడు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది కిడ్నాప్ కేసు. సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేయటం, అతన్ని దారుణంగా హింసించటం, అతన్ని మరి అదంతా ఇంకా బయటకు రావాలి. సత్యవర్ధన్ వాంగ్మూలంలో ఏముందో కూడా బయటకు రావాలా. అతనితో వీడియో ఒకటి వదులుతాం, అతన్ని ఎలా హెరాస్ చేశారు ఏంటి అనేది ఇంకా తర్వాత పడే కేసు. ఎస్సీ ఎస్టీ కేసు అరెస్ట్ అయింది కూడా దాంట్లోనే. అతను చేసిన ఇప్పుడు ఏదో అంటారు చూసావా, ప్రతి 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి సరంటారు. నీకు తెలుసు. ఇప్పుడు మరి అంటే గొడ్లను తిన్నాడని అనకూడదు, ఈయన పశువుల డాక్టర్ అనుకుంటా. ఈయన మట్టి తిన్నాడు, ఈయన బెదిరించాడు, ఈయన దౌర్జన్యాలు చేశాడు. అదే ఎన్ని. డివిఎస్ గారు, ఇప్పుడు మనకి ప్రధానంగా ఈ సెక్షన్స్ లో అంటే ఇప్పుడు ఈ సత్యవర్ధన్ కేసు అయితేనేమి, అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి ఈ పెట్టిన సెక్షన్స్ అసలు దేశ చరిత్రలో ఒక పార్టీ కార్యాలయం పైన ఈ విధంగా తగలబెట్టడం చూసావా, దాడి చేయడం చూసావా? అంటే ఎంతగా రౌడీలు గుండాలు చెలరేగిపోయారో నీకు అదే. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి, మంగళగిరి హెడ్ ఆఫీస్ పైన, అక్కడ సిబ్బంది తలలు పగలగొట్టారు. ఇప్పుడు అదొక కేసు. ఆ కేసులో లేళ్లప్పిరెడ్డి, భానుగంటి చైతన్య కూడా అరెస్ట్ చేసినట్టున్నారు. లేళ్లప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ బెయిల్స్ కోసం తిరగటము మనం చూసాము. అది పెద్ద కేసు అనమాట. అలాంటిది గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి చేయటమే కాదు, పట్టాభిని కొట్టారు. పట్టాభిపై దాడి జరిగింది, ఇంటిపైన కూడా దాడి జరిగింది. అనేక కేసుల్లో ఇతను ఇవాళ ముద్దాయిగా ప్రజల కళ్ళ ముందు ఉన్నప్పుడు వీళ్ళ ప్రజాప్రతినిధి, వీళ్ళు అసలు ప్రజా జీవితంలో ఉండే అర్హత ఉందా? టీవీఎస్ గారు, ఇప్పుడు పెట్టిన కేసులు అయితేనేమి మళ్ళీ ఆయన శిక్ష అనుభవిస్తే అట్రాసిటీ అప్లికబుల్. దీంట్లో మళ్ళీ ఆయనగా పీటీ వారెంట్స్, మట్టి మాఫియాలో కూడా పీటీ వారెంట్స్ వేస్తే మాక్సిమం ఎన్ని సంవత్సరాలు శిక్ష పడవచ్చు అంటే? ఇంకా అసలు వరుస పెట్టి ఒక కేసు కాదు కదా ఇందుట్లో. ఏంటి నీకు అటెంప్టివ్ మర్డర్ కేసులు ఉన్నాయి కదా. ఇంకా ఇప్పటికీ దగ్గర ఒక 7-8 కేసులు మన కళ్ళ ముందే కనపడుతున్న పరిస్థితుల్లో ఇతను గతంలో కూడా మనం చూసాము. విజయవాడ కోర్టు దగ్గర చేసినటువంటి పనులు కూడా ఏ కేసులు ఇతను అసలు బయటకు వచ్చే ప్రశ్నే లేదనమాట.
ఓకే ఏది ఈ రకంగా ఈ కేసులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫైల్ అయితే ఇక వల్లభనేని వంశీ ఇక జీవితాంతం కటకటాల పాలవటమే, ఓకే తన ఓకే రాజకీయ జీవితం ముగిసినట్లే. అతని రాజకీయ జీవితమే కాదు అసలు ఆ పార్టీ ఇవాళ ఉంటుందా ఊడుతుందని కదా. ఏది అవును వైఎస్ఆర్ అవును కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటి, దాన్ని నమ్ముకుంటే ఇక అడ్రస్ గల్లంతే. ఆళ్ళ నాని కూడా జరిపోతున్నట్టున్నాడు కదా. ఆ, అవును ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తున్నాడు, ఉండవల్లి నివాసానికి వాళ్ళు వెళ్తున్నాడు అని కూడా వార్తలు మనం